కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. వాణి మ్యామ్, సార్ మ్యామ్ ఒకసారి ఆ కానుక తీసుకున్న తర్వాత మాట్లాడాలా? గురుభ్యో నమః, సభాయ నమః. జ్యోత్స్నా గారు చాలా చక్కగా ప్రోగ్రాం అంతా కండక్ట్ చేశారు. పెద్దలు వెంకయ్య గారి సమక్షంలో వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా అంటే 8వ తారీఖు మనం జరుపుకుంటాం, కానీ సమయాభావం అంటే 8వ తారీఖు నాడు అందరూ రాలేరని నిన్న నుంచే మొదలుపెట్టినారు. ఇవాళ 2వ ఫంక్షన్. వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీ శక్తి అవార్డ్స్ని యమునా పాఠక్ గారు చక్కగా అందరినీ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా యమునా పాఠక్ గారికి కంగ్రాచులేషన్స్. ఒక్క తాటి మీద ఇంతమందిని తీసుకురావడం అనేది కొంచెం కష్టమైన పని అయినా కూడా చాలామందిని స్పాన్సర్స్, స్పెషల్లీ హెచ్ఎంటి వాళ్ళు చాలా చక్కగా స్పాన్సర్ చేయడము, అలాగే పిఎన్బి బ్యాంక్ వాళ్ళు అందరి సహకారంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా కళకళలాడుతుంది. అందరూ స్త్రీమూర్తులు అందరూ ఇక్కడ ఒకే వేదిక మీద కనిపించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మనం ఇప్పటిదాకా పెద్దలు వెంకయ్య నాయుడు గారు అన్నట్టుగా అనాదిగా ముగ్గురు స్త్రీమూర్తులను మనం చెప్పుకుంటాం, ముఖ్యంగా పురాణ కాలం నుంచి కూడాను. కానీ ఆచరణలో సరస్వతీదేవి విద్యకు, తర్వాత లక్ష్మీదేవి కటాక్షం ధనలక్ష్మి అని, దుర్గాదేవి వీరలక్ష్మి అని, మన ధైర్యానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాం. కానీ అనేక సంవత్సరాలుగా అనేక వివక్షలకు గురై స్త్రీ ఈ పాటి అచీవ్ చేసిండ్రు అని అంటే అది విద్య వల్లనే సాధ్యమైందని నేను గట్టిగా చెప్పగలను. ధనమూల మీదం జగత్ కాదు, చదువు లేకుంటే, చదువే ఈ ప్రపంచానికి అత్యవసరమైన, అందరికీ కూడాను, అది స్త్రీలకు కావచ్చు పురుషులకు అత్యవసరమైన ఆయుధం, గొప్ప ఆయుధంగా నేను భావిస్తాను. మా నాయనమ్మ దాదాపు వంటింటి నుంచి గడప దాటలేదు. మా అమ్మగారు పాఠక్ అంటారు, అంటే గేట్ దాటి బయటికి వెళ్ళలేదు, కాలు పెట్టలేదు మా నాన్నగారు లేకుండా. కానీ మా తరం వచ్చే వరకు కాస్త వెసులుబాటు వచ్చింది. మా అదృష్టం ఏంటంటే వివక్ష లేదు మా దగ్గర, మా కుటుంబంలో. తెలివికి ఆడామగ తేడా ఏముంది అని మాకు చక్కటి అవకాశాలు ఇచ్చారు. కళాశాల విద్య కూడా మేము చదువుకునే అదృష్టం కలిగింది మా తరం వాళ్ళకి. కానీ ఇది చాలా స్లోగా అభివృద్ధి, చాలా చాలా మెల్లిగా నడుస్తుంది. కానీ 40 ఏళ్లలో నడిచిన అభివృద్ధికి గత 10 సంవత్సరాల నుంచి దాదాపు 100 మైల్స్ స్పీడ్ ఎక్కువైపోయినట్టుగా నేను భావిస్తున్నాను. అన్ని రంగాల్లో స్త్రీలు విస్తరిస్తున్నారు, వాళ్ళ ప్రతిభలు చూపిస్తున్నారు. చిన్న స్కిల్ డెవలప్మెంట్ నుంచి మొదలు పెడితే అంతరిక్షం దాకా, అణువు నుంచి అంతరిక్షం దాకా వాళ్ళ ప్రతిభను చాటుకుంటున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్ళాలి. ఎవరో అవకాశం ఇవ్వడం కాదు, వేచి చూడటం కాదు, అవకాశాలు మనమే సృష్టించుకోవాలి అనే చెప్తాను ఎప్పుడు నేను. అవకాశాలు మనని ఎవరో వచ్చి మనం పిలవటం కాదు, అవకాశం ఇవ్వడం కాదు, మనమే అవకాశాలు వచ్చేట్టుగా పరిస్థితులను కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యం అన్నిటికన్నా ముఖ్యం. కొంచెం ప్రాబ్లం రాగానే మనం నర్వస్ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళడానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలాంటి కాకుండా జీవితంలో ఎగుడుదిగుడు అనేది చాలా సర్వసామాన్యమే. కానీ అన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడం అనేది చాలా అవసరం. అలా సాగిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపులే. ఈ సక్సెస్ పీపుల్ అంతా, ఈ మహిళలందరికీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేరు. అంతా ఏమంటారు, అదేంటి
మంచి పూల పాన్పర అనుకోవడం కాదు, అది పూలదారి అనుకోవడం కాదు. అనేక ఎగుడు దిగుళ్ళు, అవమానాలు, మానవమానాలకు ఓరుస్తేనే కానీ ఇక్కడ దాకా రాలేదన్న సంగతి గ్రహించండి. ఒక వ్యవస్థను స్థాపించాలని, ఒక 10 మందికి సాయం చేయాలంటే కూడా చాలా కష్టమైన విషయం. నేను మంచి పని చేస్తున్నాను కదా అని అందరూ సహకరించరు. నష్టమనను విమర్శించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ విమర్శలను దూరంగా పెట్టి ఎదిగిన వాళ్ళే మంచి వీర వనితలుగా ఈ చరిత్ర చెబుతోంది మనకి. ఫ్రెండ్స్, ఏది ఏమైనా నేను సమయాభావం 9 అవుతుంది. ఏది ఏమైనా ప్రతి సంవత్సరం ఒక మహిళా దినోత్సవం నాడే ఈ స్త్రీ శక్తి గురించి మాట్లాడుకోవడం కాదు, ప్రతిరోజు మన రోజే. ఇంట్లో అమ్మ మంచిగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది. అమ్మకు సాధ్యం కానిది లేనే లేదు. నువ్వు 1 కోటి రూపాయలు తెచ్చి, తండ్రి 10 రూపాయలు తెచ్చి, కానీ ఆ రోజు మాత్రం అందరూ కడుపు నింపగలిగే శక్తి కలిగింది, ఆర్గనైజ్ చేయగలిగింది అమ్మ ఒక్కతే. డబ్బుతోని సామాన్యం కాదు, సంబంధం లేదు. తన ప్రతిభతోని ఆ ఇల్లు నడిపే అమ్మ ఏదైనా సాధించగలదు ఈ ప్రపంచంలో అని నేను అనుకుంటున్నాను. ఎవరిని ఆకలితోని అలమటించకుండా ఇంట్లోని కుటుంబ సభ్యుల్ని ఉన్న దాంట్లోనే సర్దుకుని అందరి కడుపు నింపే అమ్మ ఈ ప్రపంచంలో చేయలేనిది ఏముంది? తన ప్రాణాల నొడ్డి, అంటే తనకు ప్రసవ వేదన ఎటువంటిదో అందరికీ తెలుసు. స్త్రీలందరికీ ప్రసవ వేదన, తన ప్రాణాలొడ్డి ఇంకొక ప్రాణాన్ని సృష్టించే అమ్మ, జన్మనిచ్చే శిశువుకు జన్మనిచ్చే అమ్మ, అంత నొప్పి భరిస్తున్న అమ్మకు ఎంత సహనం ఉండాలి. ఆమెకు వీలుగా ఏమన్నా ఉందే ప్రపంచంలో? అటువంటి గొప్ప వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, స్పెషల్లీ భారతదేశంలో మన కుటుంబ వ్యవస్థ చాలా మంచిది. ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి స్త్రీ యొక్క, ప్రతి పురుషుని యొక్క, తల్లిదండ్రుల అందరి యొక్క బాధ్యతగా నేను భావిస్తూ, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఈ సృష్టిలో అందరూ అవసరమే, అందరూ గొప్పవాళ్లే. ఎవరూ ఎక్కువ లేదు, ఎవరూ తక్కువ లేదు. సమానం హక్కుల గురించే కాదు, బాధ్యతల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అందరూ ఇంట్లో ఉన్న పని ప్రతిదీ కూడా సమానంగా పంచుకొని సహజీవనం చేస్తూ చక్కగా దేశాన్ని అభివృద్ధిలో నడపాలంటే ముందు కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలి. అలాంటి స్త్రీమూర్తులకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ప్రత్యేకంగా మన పాఠక్ గారికి శుభాభినందనలు. యమున అంటే నిజంగా యముననే ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూనే ఉంటుంది. దేవాలయాల పునరుద్ధరణ చాలా మంచి సబ్జెక్ట్ అది. దేవాలయం ఉంటేనే మన సంస్కారం ఉంటుంది, సంస్కారం ఉంటేనే మిగతా అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. దేవాలయం లేకుంటే ఇంకా ఈ దేశాన్ని మనం ఊహించుకోలేము. అలాంటి దేవాలయాల పునరుద్ధరణ కోసం నువ్వు కంకణం కట్టుకున్నందుకు నిజంగా నిన్ను సభాముఖంగా అభినందిస్తూ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిక్ జ్యువెల్స్ అండ్ అన్వా జ్యువెల్స్ వారు మన అతిథుల కోసం ఒక చిన్న కానుక తీసుకొచ్చారు. ఆ కానుకను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అవార్డు గ్రహీతలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొద్దిసేపు మ్యామ్ కూడా మాట్లాడిన తర్వాత మీ యొక్క ప్రోగ్రాంను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాము. వీరు నిక్కీ జ్యువెల్స్ ఈ సంస్థ నుంచి పుట్టిందే